నమస్కారం. శ్రీశైలంలోని జంట నందుల వెనుక ఉన్న రహస్యం లేదా విశిష్టత చాలా ఆసక్తికరమైనది మరియు ప్రత్యేకమైనది. తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. శ్రీశైలంలో జంట నందుల రహస్యం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి మల్లికార్జునుడు, అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువయున్నారు. ఈ క్షేత్రానికి సంబంధించిన ఎన్నో మహిమలు, కథలు ఉన్నాయి. అందులో ఒకటి జంటనందుల రహస్యం. సాధారణంగా శివాలయాలలో శివునికి అభిముఖంగా ఒక నంది మాత్రమే ఉంటుంది. కాని శ్రీశైలంలో మాత్రం ప్రధాన ఆలయ ద్వారం వద్ద 2 నందులు కనిపిస్తాయి. వీటిని మహానంది మరియు ధ్వజనంది అని పిలుస్తారు. ఈ 2 నందులు ఒకదానికొకటి ఎదురుగా కాకుండా కొద్దిగా పక్కకు తిరిగి ఉంటాయి. ఈ జంటనందుల వెనుక ఒక ఆసక్తికరమైన పురాణకథ ప్రచారంలో ఉంది. పురాణకథనం: పూర్వం శిలదుడు అనే మహర్షి శివునిపై అచంచలమైన భక్తి కలిగి ఉండేవాడు. సంతానంలేని లోటుకో శివుణ్ణి గూర్చి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై శిలదునికి 2 పుత్రులను ప్రసాదించాడు. వారే నంది మరియు వృషభుడు. ఈ 2 పుత్రులు బాల్యం నుండి శివభక్తులుగా పెరిగారు. ఒకసారి ఈ నంది, వృషభులు ఇద్దరూ కలిసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి శ్రీశైల పర్వత ప్రాంతంలో ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వారికి శాశ్వతమైన స్థానాన్ని ప్రసాదిస్తూ తన ద్వారపాలకులుగా శ్రీశైలంలో కొలువుండమని ఆజ్ఞాపించాడు. అందుకే శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం ముందు 2 నందులు ఉంటాయి. ఈ 2 శిలదుడి పుత్రులే అని, ఒకటి ప్రధాన ద్వారం వద్ద కాపలా కాస్తూ, మరొకటి లోపల స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం వద్ద కొలువుండి స్వామివారికి సేవలందిస్తున్నాయని భక్తులు నమ్ముతారు. మరొక ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఈ 2 నందులు శివయ్య యొక్క 2 బలమైన వాహనాలు. ఒకటి లోకంలో సంచరించేవారికి మార్గదర్శనం చేయగా, మరొకటి ఆలయంలో స్థిరంగా ఉండి భక్తుల రక్షణ చూస్తుందని చెబుతారు. ఈ జంటనందుల దర్శనం శ్రీశైల యాత్రలో ఒక విశేష అనుభూతిని కలిగిస్తుంది మరియు ఇవి శ్రీశైలం క్షేత్రం యొక్క ప్రత్యేకతకు చిహ్నంగా నిలిచాయి. లోకా సమస్తా సుఖినో భవంతు.